వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు బెల్లం కజ్జికాయలని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. పై లేయర్ అనేది క్రంచీగా గుల్లగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఒక టిప్ అనేది చెప్తున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బెల్లం కజ్జికాయలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల మైదాపిండి తీసుకుంటున్నాను. మైదాపిండిని జల్లించుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల పై లేయర్ అనేది చాలా గుల్లగా టేస్టీగా వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను, పై లేయర్ అనేది చప్పగా లేకుండా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేడి చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఏమి. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా రాలేదనుకోండి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా కలుపుకోకూడదు. చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడు పిండి అనేది మరింత సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి ముందుగా గట్టిగా కలుపుకోవాలి. ముందుగానే సాఫ్ట్గా కలుపుకున్నామంటే నానిన తర్వాత మరి పల్చగా జారుగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి పక్కన పెట్టేస్తున్నాను మూత పెట్టి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కప్పుతో 2.5 కప్పుల పుట్నాల పప్పు వేస్తున్నాను. తినే శనగలు అంటారు కదా, అవి వేసేసుకొని 10 యాలకులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, తినేటప్పుడు గొంతు అనేది పట్టుకోకుండా. చూసారు కదా ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పుట్నాల పప్పు పౌడర్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల బెల్లం తురుము. ఈ బెల్లం తురుము అనేది మనము పగలగొట్టుకోవడం కంటే చాకుతో చిన్నగా కట్ చేసుకున్నామంటే మిక్సీ జార్లో వేసినప్పుడు చాలా బాగా పొడిలాడుతూ వస్తుంది. మిక్సీ జార్లో ఎక్కడే కానీ ఉండలుగా లేకుండా, మిక్సీ పట్టుకునేటట్టు లేకుండా ఇలా పుట్నాల పప్పు పౌడర్ వేసుకుని బెల్లం తురుము కొద్దిగా వేసుకుని దానిపైన 1 టేబుల్ స్పూన్ మళ్ళీ పుట్నాల పప్పు పౌడర్ వేసుకుని పైన మళ్ళీ బెల్లం పౌడర్ వేస్తున్నాను. పైనుంచి కూడా కొద్దిగా పుట్నాల పప్పు పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే ఎక్కడే కానీ ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడిలాడుతూ వస్తుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎక్కడే కానీ ఉండకట్టకుండా ఎంత బాగా పొడిలాడుతూ వచ్చేసిందో. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను. ఎక్కడన్నా మనకు ఉండల్లాగా ఉన్నా సరే మొత్తం బాగా గ్రైండ్ అయిపోతుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కడన్నా ఉండలున్నా సరే నీట్గా పొడిలాడుతూ వచ్చేస్తుంది. పుట్నాల పప్పు పౌడర్ వేసుకొని బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల చూసారు కదా ఎక్కడే కానీ ఉండనేది కట్టకుండా ఎంత బాగా పొడిలాడుతూ వచ్చేసిందో. ఇప్పుడు ఈ బెల్లం పుట్నాల పప్పు పౌడర్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్లో వేసేసుకున్నాను. మిక్సీ జార్లో కూడా చూసారు కదా ఏమీ కానీ లేకుండా ఎంత బాగా వచ్చేసిందో. కలుపుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరిని తురిమి వేసుకుంటున్నాను. మీకు ఇలా తురుము వద్దు అనుకుంటే మిక్సీ జార్లో వేసైనా సరే గ్రైండ్ చేసుకోవచ్చు పొడిలాడుతూ. నేనైతే ఇలా తురిమి వేసుకున్నాను. 1 కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకున్నామంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. మనము ఇప్పుడు చేసే ఈ కజ్జికాయలు అనేటివి 20 నుంచి 30 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవు అస్సలు. అదే మనం పచ్చి కొబ్బరి వేసుకున్నామంటే వారం కంటే ఎక్కువ అస్సలు ఉండవు. చూసారు కదా మొత్తం కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈలోపు పిండి కూడా చాలా బాగా నానిపోయి ఉంటుంది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. పిండిని 2 భాగాలుగా చేసుకొని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం ఉండదు. మనకు కజ్జికాయలు పై లేయర్ అనేది చాలా పల్చగా చేసుకోవాలి కాబట్టి చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న కజ్జికాయల మౌల్డ్ని బట్టి ఉంటుంది. కొంతమంది అల్లుతూ ఉంటారండి, అలాంటి వారైతే పెద్దవి కూడా చేసుకుంటారు. నేనైతే ఇక్కడ కజ్జికాయల మౌల్డ్ని ఉపయోగించి చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి మైదా పిండి చల్లేసుకొని పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉండకూడదు, పల్చగా ఉన్నప్పుడే పై లేయర్ అనేది చాలా బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది. అంతేకాదు తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి కజ్జికాయలు అనేటివి.
చూసారు కదా ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామో. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా ఒక మౌల్డ్లో ఆయిల్ రాసేసుకోవాలండి. ఒక్కసారి ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఇష్టం లేకుంటే పొడి మైదా పిండి అయినా చల్లేసుకోవచ్చు. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. మొత్తం కజ్జికాయలకి ఒక్కసారి మాత్రమే ఆయిల్ రాసుకున్నాను. ఒకవేళ మధ్య మధ్యలో అంటుకున్నట్లు ఉంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ కానీ పొడి మైదా పిండి కానీ చల్లుకోవాలి. ముందుగా స్ప్రెడ్ చేసుకున్న చపాతీని మౌల్డ్ పైన పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. పుట్నాల పప్పు బెల్లం ఉంది కదా, ఆ స్టఫింగ్ అనేది బాగా కజ్జికాయలు నిండుగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మౌల్డ్కి చుట్టూ అంచులు వెంబడి నీటితో తడుపుకోవాలండి. మంచినీళ్ళు తీసుకొని లైట్గా నీళ్ళతో తడుపుకోవాలి. మరి ఎక్కువ తడుపుకోవాల్సిన పని లేదు. అంచులు వెంబడి తడిపేసుకొని ఇలా రెండు కూడా ప్రెస్ చేసుకున్నామంటే చాలా బాగా అంటుకుంటాయండి. ఆయిల్లో వేసినా సరే మనకు విడిపోకుండా ఉంటాయి. వెంటనే చేయాలి అనే టెన్షన్ ఏమీ అవసరం ఉండదు. ఇలా నీళ్ళతో తడుపుకోవడం వల్ల. ఇలాగే చేసుకొని 15 నుంచి 20 వరకు ఇలా చేసుకోవచ్చండి. చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నాను హీట్ అనేది. వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టుగా, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తే కానీ క్రిస్పీగా రావు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు నొరగలు కూడా చాలా బాగా తగ్గిపోయాయి, చూసారు కదా, మంచి కలర్లో కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ కజ్జికాయల్ని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. మిగతా మొత్తం కజ్జికాయలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా బెల్లం కజ్జికాయల్ని పై లేయర్ అనేది చాలా క్రంచీగా గుల్లగా వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. కలుపుకున్న పిండి మొత్తం కూడా ఒకేసారి కజ్జికాయల్ని చేసుకోకుండా 15 నుంచి 20 వరకు చేసుకోవాలి. కజ్జికాయల్ని ఒత్తుకునేటప్పుడే మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కజ్జికాయలు అనేటివి ఆరిపోకూడదు. ఎక్కువగా ఆరిపోయినట్టు పోయాయంటే ఆయిల్లో వేసేసినప్పుడు మనకు పగిలిపోతూ విడిపోతూ ఉంటాయి. కాబట్టి మనం 15 నుంచి 20 వరకు చేసుకొని రెడీగా ఆయిల్ని వేడి చేసుకుంటూ వీటిని కాల్చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు. వీటిని బాగా చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే 20 నుంచి 30 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగా నిల్వ ఉంటాయి. ఎక్కడే కానీ పాడవకుండా పై లేయర్ అనేది క్రంచీగా అలాగే ఉంటాయి. సాఫ్ట్గానే అవ్వవు. కాకుంటే మనం వీడియోలో ఎలా అయితే చెప్పామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.